This is Mr. Joseph, Oxford, from Oxford's Spoken English Institute. And గత సెషన్లో నేను మీకు సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ గురించి చెప్పాను. ఈరోజు మనము ఇంగ్లీష్, ఇది మన ఇంగ్లీష్ అయితే ఇది if this is our English, okay? English is divided into 8. మొత్తం ఇంగ్లీష్ మొత్తం 8 పార్ట్స్ అన్నమాట. ఈ 8 పార్ట్స్ మనకు వచ్చినట్లయితే ఓకే, మన ఇంగ్లీష్ అద్భుతంగా అయిపోతుంది. ఓకే, సో ఫస్ట్ పార్ట్ నౌన్. నౌన్ గురించి మీకు నేను ఫస్ట్ సెషన్లో కూడా చెప్పాను. ఓకే, నెక్స్ట్ ప్రొనౌన్. ఓకే, ఈ ప్రొనౌన్ నౌన్ బదులుగా వచ్చేది దాన్ని ప్రొనౌన్ అంటారు. మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, వర్బ్ పోయిన సెషన్లో చెప్పాను. ఇది ఫిఫ్త్. Adjective, okay, or adverb, conjunctions, next prepositions, okay, and then last one is interjection. ఇది మన 8 పార్ట్స్ అన్నమాట. ఓకే, నేను ఈ 8 పార్ట్స్ గురించి విడివిడిగా చెప్తాను. ఓకే, మీ ఒక్కొక్క సెషన్లో చెప్తాను. ఓకే, ఫస్ట్ మనము ఈ ప్రొనౌన్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఈ ప్రొనౌన్ ఏంది? ఇప్పుడే దీనికి ముందు నేను చెప్పాను, ప్రొనౌన్ అంటే ఫర్ నౌన్, నౌన్కు బదులుగా వచ్చేది ప్రొనౌన్ అన్నమాట. ఓకే, ఇప్పుడు నేను నా ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఓకే, జోసెఫ్ ఈజ్ ఎ గుడ్ మ్యాన్. ఓకే, మరి జోసెఫ్ గురించి మళ్ళీ ఇంకా ఏదైనా చెప్పాలంటే సెంటెన్స్లో హీ ఈజ్ వెరీ హ్యాపీ. ఓకే, సో ఈ వర్డ్ హీ జోసెఫ్ బదులుగా వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఒక ఫీమేల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సీత ఈజ్ ఎ గుడ్ గర్ల్. ఓకే, గర్ల్స్ సీతకి ఏమొస్తుంది? షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఓకే, సో చూసారా ఈ సెంటెన్స్లో సీత గురించి మనము షీ వాడుతున్నాం. ఓకే, సో ఆ విధంగానే ఏదైనా ప్లేస్ గురించి మాట్లాడితే ఇట్ అని వస్తుంది. ఓకే, ఏదైనా వస్తువు గురించి మాట్లాడితే ఇట్ అని వస్తుంది. ఏదైనా జంతువుల గురించి మాట్లాడితే ఇట్ అని వస్తుంది. ఓకే, సో ఈ మూడు మనకు తెలిసినట్లయితే నో ప్రాబ్లం. మళ్ళీ ఇంకా కొన్ని వర్డ్స్ ఏమంటే హిమ్సెల్ఫ్ వస్తుంది, హర్ సెల్ఫ్ వస్తుంది. ఓకే, దెమ్ సెల్ఫ్స్ వస్తుంది, ఆ సెల్ఫ్స్ వస్తుంది. ఓకే, మెల్లమెల్లగా మీరు ఇంగ్లీష్ ప్రొనౌన్స్ యొక్క లిస్ట్ మనం చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ప్రొనౌన్స్ బాగా పట్టు రావాలంటే ఒక 90 ప్రొనౌన్స్ రాసుకోండి మీ బుక్లో. ఫస్ట్ సెషన్లో చెప్పాను, ఈ 90 వర్డ్స్ మనం రాసుకుంటే, ప్రొనౌన్ గురించి రాసుకుంటే మనకి ఈ 90 వర్డ్స్ మన వొకాబులరీ బ్యాంక్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉంటుంది కాబట్టి మన బ్యాంక్లో ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఎక్కడ వాడచ్చు. ఓకే, ఏ విధంగా వాడాలో అది ఆ విధంగా వాడచ్చు. ఓకే, ఎందుకంటే మన వొకాబులరీ బ్యాంక్లో ఉన్నది కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ నేను ఆల్రెడీ గత సెషన్లో వర్బ్ గురించి చెప్పాను. ఈరోజు కొంచెం నేను కంజంక్షన్స్ గురించి చెప్తాను.
కంజంక్షన్స్. ఓకే, మనకు కంజంక్షన్స్ వర్డ్ విన్నప్పుడు ఓకే జంక్షన్ అని గుర్తుంటే చాలు. ఓకే, ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ మెహదీపట్నం తీసుకుందాం. ఓకే, మెహదీపట్నం. ఈ మెహదీపట్నం నుండి మనము చార్మినార్కి వెళ్ళొచ్చు, ఇటు బెంగళూరుకి వెళ్ళొచ్చు, ఓకే, శంషాబాద్కి వెళ్ళొచ్చు, ఇటు యాబిడ్స్కి వెళ్ళొచ్చు, ఓకే, ఇటు సనత్ నగర్కి వెళ్ళొచ్చు, అటు ముంబైకి వెళ్ళొచ్చు. ఎందుకు? ఇది మెహదీపట్నం జంక్షన్ కాబట్టి. జంక్షన్ ఏం చేస్తుందో తెలుసా? ఒక ప్లేస్ని ఇంకొక ప్లేస్తో కనెక్ట్ చేస్తున్నాం, అందుకనే దీన్ని జంక్షన్ అన్నారు. మనకి ఎలక్ట్రిసిటీ బోర్డులో కూడా జంక్షన్లు ఉంటాయి. ఏం చేస్తుంది జంక్షను? వేరే వేరే రూమ్స్లకి ఎలక్ట్రిసిటీని పంపుతుంది. ఓకే, సేమ్ ఆ విధంగానే ఓకే మెహదీపట్నం ఇస్ అ జంక్షన్. కంజంక్షన్ కూడా ఏం చేస్తుంది అంటే మనము ఇంగ్లీష్ భాషలో వర్డ్స్ వాడతాము, సెంటెన్సెస్ వాడతాము. అప్పుడు కంజంక్షన్ ఏం చేస్తుంది? 2 or more words or 2 or more sentences-ని కలుపుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ డిడ్ యూ హ్యావ్ ఫర్ బ్రేక్ఫాస్ట్? ఎవరైనా అడిగారంటో వాట్ డిడ్ యూ హ్యావ్ ఫర్ బ్రేక్ఫాస్ట్? ఐ హ్యాడ్ బ్రెడ్ అండ్ బటర్. ఓకే, బ్రెడ్ అండ్ బటర్. ఈ బ్రెడ్ ఒక వర్డ్, బటర్ ఇంకొక వర్డ్. సో ఈ 2 wordsని అండ్ కలుపుతుంది. అప్పుడు ఈ అండ్ ఏమో మనకి కంజంక్షన్ అయిపోతుంది. చూసారా, ఈ వర్డ్ 2 wordsని కలిపేస్తుంది. ఓకే, ఇప్పుడు సెంటెన్స్ ఉదాహరణ తీసుకుందాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ నా ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, జోసెఫ్ ఓకే డిడ్ నాట్ come yesterday he was ill. Okay, Joseph did not come yesterday oka sentence, he was ill inkoka sentence. So dini kalpedi endi? Joseph did not come yesterday because he was ill. చూసారా, ఈ వర్డ్ కంజంక్షన్ అనమాట. ఈ కంజంక్షన్ మనని 2 sentences-ని కూడా 2 or more sentences-ని కలిపేస్తుంది. ఓకే, మీరు స్కూల్స్కి వెళ్తారు, కాలేజెస్కి వెళ్తారు, దాంట్లో పెద్ద పెద్ద ఆన్సర్లు మీరు రాస్తారు కదా, చదవాలి మరి లేకుంటే రాయాలి. అప్పుడు మనకి హెల్ప్ అయ్యేది కంజంక్షన్సే. ఎందుకంటే 2 words-ని జతపడుతుంది, మళ్ళీ 2 sentences-ని కలిపేస్తుంది కదా. సో ఆ విధంగానే సెంటెన్సెస్ మీద ఇట్లా కలుపుతూనే పోతే మనకి కంజంక్షన్ ఒక పెద్ద పారాగ్రాఫ్ వస్తుంది. ఓకే, 1 idea 1 paragraph. అప్పుడు మనకి కంజంక్షన్సే మనకి హెల్ప్ చేస్తుంది. సో మీ ఆన్సర్స్ మంచిగా పెద్దగా ఉండాలంటే, పెద్ద ఆన్సర్స్ నేర్చుకోవాలంటే మనము కంజంక్షన్స్ కూడా నేర్చుకోవాలి. సో మీ హోంవర్క్ ఏంటంటే ఒక 90 కంజంక్షన్స్ రాసుకోండి, లిస్ట్ చేసుకోండి, దాన్ని చదవండి, దాని యొక్క మీనింగ్ తెలుసుకోండి, అది ఎలా వాడాలనో వాడండి. ఒక్కసారి మనం వాడినట్లయితే అది మన వొకాబులరీ బ్యాంక్లోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడు కావాలంటే మనము విచ్చలవిడిగా వాడుకోవచ్చు. మన ఇంగ్లీష్ అద్భుతంగా అయిపోతుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ టు దిస్ క్లాస్. అండ్ నెక్స్ట్ సెషన్లో నేను మీకు వేరే విషయం గురించి చెప్తాను.